గాయత్రి గారు, నందిని గారు, మీరేంటి ఇక్కడ? పూజ చేయించుకోవడానికి వచ్చానండి. అవును, మీరు? నేను కూడా పూజ చేయించుకోవడానికే వచ్చాను. మీరొక్కరే వచ్చారా? లేదండి, నేను, నా భర్త, మా చెల్లెలు వచ్చాం. అదిగోండి, మా ఆయన అక్కడున్నారు. మా చెల్లెలు కూడా ఇక్కడే ఎక్కడో ఉండాలి. నేను కూడా నా భర్త, మా ఫ్యామిలీతో పాటు వచ్చాను. అవును, మీ అత్తయ్య గారు ఇంకా అలాగే ఉన్నారా? కొంచెమైనా మారారా? అలాంటి మనుషులు మారరండి. వాళ్ళు మారకపోతే మారేలా బుద్ధి చెప్పాల్సిన బాధ్యత మనదేనండి. మా అత్తయ్య గారి మనసు మారి నేను, నా భర్త సంతోషంగా కాపురం చేయాలని శివపార్వతులు పూజ చేయడానికి వచ్చానండి. అయినా ఇలా గుళ్ళో పూజలు చేస్తే మీ అత్త మనసు మారదు. ధైర్యంగా మీరు, మీ ఆయన, మీ అత్తకి బడత పూజ చేస్తేనే ఆవిడ మారుతుంది. మీ కాపురం కూడా చక్కబడుతుంది. అవును, మీరేం పూజ చేయించుకోవడానికి వచ్చారు? నాకు పెళ్ళై 4 సంవత్సరాలవుతుంది. ఇంతవరకు మాకు పిల్లలు కలగలేదు. పిల్లల కోసం చాముండేశ్వరి దేవి పూజ చేయించుకోవడానికి వచ్చాం. ఓ అలాగా, మీకు త్వరలోనే పిల్లలు పుడతారు, బాధపడకండి. మీ వాక్కు ఫలించాలని నేను కోరుకుంటున్నాను. మీరు మా చెల్లెల్ని చూడలేదు కదా? మా చెల్లిని మీకు చూపిస్తానుండండి. అదిగోండి, మా చెల్లెలు అక్కడుంది. సరే అండి, మీరు జాగ్రత్త. నాకు పూజకి టైం అవుతుంది, వస్తాను. సరేనండి.